వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. మా సాయన గురించి తెలుసుకొని మాట్లాడండి. మళ్ళీ కోరుతున్నా. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. అభివృద్ధి గురించి గత ప్రభుత్వంలో ఏం చేసిందో ఇప్పుడు ఏం చేసినామో మాకు తెలిసేది. మా సాయన అభివృద్ధి గురించి గవర్నమెంట్ తరఫున వచ్చిన ఆ ఫండ్స్ తో కాకుండా తన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి కొన్ని చోట్ల అభివృద్ధి చేయడం జరిగింది. రోడ్లు, డ్రైనేజీలు, ఇప్పుడు నువ్వు తిరిగే రోడ్లు కూడా మా సాయన వేసిన రోడ్లే, గత ప్రభుత్వం వేసిన రోడ్లు కాదు. అవి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను గారికి. మాకు అత్యంత మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చర్య తీసుకుంటాను. ఇంకో పైకి ఇదేం సరిగ్గా ఇదే సంబంధించిన ప్రజలందరూ కూడా అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మైనార్టీ సోదరులకి, బీసీఎస్సీ మైనార్టీలకి, మహిళలకు అంతా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మనందరూ తెలిసి ఎలక్షన్లు వచ్చాయి. మే 13వ తారీఖు ఓటు వేసే పరిస్థితి వస్తూ ఉంటాయి. ఓటే నేను చెప్తా ఆధార ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి 50 నెలలో సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్పి ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, పార్టీలు చూడండి, మతాలు చూడదండి, పేదోళ్ళు చూడండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఆ పరిస్థితిలోనే ఈరోజు అందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అంతా ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా 14 ఏళ్ల పరిపాలన చంద్రబాబు నాయుడుది. ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇచ్చిన పరిస్థితి లేదు ఆధార్లో. ఏదున్నా కూడా ఆయన పరిపాలనలో ఏ వర్గానికి, ఏ కులానికి కూడా ఎవరికి కూడా ఎలాంటి సహకారం ఉండలేని పరిస్థితి. ఈ 5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు అనుభవం ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి చేస్తే అమరావతి చుట్టూ తిరిగినాడు కానీ ప్రజల గురించి కానీ రాష్ట్రాల గురించి కానీ ఆలోచించలే. దాదాపు 6 లక్షల కోట్లు సంపాదించి జైలుకు పోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు. మళ్ళా నీతివంతంగా మాట్లాడతాడు, నిప్పు అని మాట్లాడతాడు. నువ్వు నిప్పులేదు అంతా నేనంతా కూడా దోపిడీదారుడు అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ దోపిడీతనం వల్లే 52 రోజులు జైల్లో ఉన్నావు నువ్వంతా కూడా. నీ పరిస్థితి ఏమైనా కూడా ప్రజలు బాగా గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు ఏదన్నా వయసు అయిపోయింది, నీకు మతస్థిమితం లేకుండా పోతా ఉంది. నీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చెప్పి తపన చెప్తే రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఏ రకంగా కూడా అధికారులు రావాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగానే సూపర్ 6 అనే కార్యక్రమాన్ని పెట్టాం. సూపర్ 6 ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఏదున్నా కూడా ఆకట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని పెట్టి ప్రజల కోసం చేసేందుకు వస్తా ఉన్నాం. 2014లో కూడా మీరు హామీలు నెరవేర్చగా 650 నెరవేర్చగా రైతులు రుణమాఫీ చేస్తా ఉన్నావు, పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా ఉన్నావు, నిరుద్యోగ గుర్తిస్తా ఉన్నాం. ఏ ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితి అని చెప్పిన దయచేస్తుంది. ఓటేని ప్రజలు చెప్తా ఉన్నాను. ఏదన్నా కూడా రాజశేఖర పరిపాలనలో బాగా గుర్తుపెట్టండి. రాజశేఖర పరిపాలనలో ప్రతి వారికి అన్ని విధాలుగా సాగాలని పరిస్థితి. రైతుల పరంగా ఉచితంగా కరెంట్ ఉంది, రైతులకి రుణమాఫీ చేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు, 2 రకాల బియ్యాన్ని ఇచ్చాడు, దాంతో పాటు రేషన్ కార్డు ఇచ్చాడు, దాంతో పాటు ప్రతి వారికి పెన్షన్ ఇచ్చాడు. ఆ రోజుల్లో ఒకరు చనిపోతే పెన్షన్ ఇవ్వాల, అదే 60 రూపాయలు కాదు 70 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఏ రకంగా కూడా ఉండే పరిస్థితి. జన్మభూమి కంపెనీలు అందించేవాడు అవంతా కూడా. రాష్ట్రాలు వచ్చాక ప్రతి నెల 5వ తారీఖు లోపల పెన్షన్, ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ప్రతి వారికి ఆ రోజుల్లో సహకారం అందింది, పునర్జన్మ ఇచ్చింది. అదే కాకుండా మైనార్టీ పరంగా కూడా 4% రిజర్వేషన్ చేసినాడు ఘనత రాజశేఖర్ గారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎంతో మంది మైనార్టీలు ఉద్యోగాల్లో బాగా చదువుకుంటూ ఉన్నారు, ఉద్యోగాలు కూడా వస్తా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నాను నేను. ఈరోజు మళ్ళా జగన్ రెడ్డి పరిపాలనలో కూడా విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి. ఆ విద్య వైద్యానికి అవసరం దాంట్లో భాగంగానే అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి అమ్మకు ఉంటే డబ్బులు వేసి అన్ని విధాలుగా చదివించే విషయంలో తానే బరువు మోసుకొని ముందుకు పోతాన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదన్నా చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని చెప్పేసి ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే విద్యాకరణగా విద్యావస్థ, విద్యా దీవెన జాబులు ఇస్తా ఉన్నాడు. బైజూస్ అనే కార్యక్రమాన్ని బైజూస్ ద్వారా కూడా